వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. ముందుగా మీకు మా టీ న్యూస్ తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఏమేం సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు, ఏంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రజలకు అందరికీ కూడా మంచి చైతన్యం వస్తుంది. ప్రజలకు ప్రత్యక్షంగా అసలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక తక్కువ కానీ సమస్యలు మన దగ్గరికి వస్తున్నారు, మన దగ్గర తగ్గిస్తుంది తక్కువ ఖర్చుతో. కాబట్టి ఈరోజు కూడా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు ముఖ్యంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారి జన్మదినం ఏప్రిల్ 10th. ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు 1796 సంవత్సరంలో హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి విద్యను అభ్యసించడం జరిగింది. మెడికల్ విద్య అప్పటికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్య విద్యనే. అప్పటికి ఆయన వాళ్ళ తండ్రి ఒక పెయింటింగ్ చేసేటువంటి ప్రొఫెషన్, గోడలకు పెయింటు, అల్మారీలకు పెయింటింగ్ చేసేటువంటి ప్రొఫెషన్లో ఉండేటువంటి వ్యక్తి. ఆయనకు 8 మంది సంతానంలో ఈ హనుమాన్ గారు ఒకరు. ఈయనను చాలా కష్టపడి చదివించడం జరిగింది. చాలా కష్టాలు బాధలు అనుభవిస్తూ పేదరికంలో ఈ యొక్క డాక్టర్ వైద్య విద్యను అభ్యసించడం జరిగింది. తీరా మొత్తానికి ఆయన డాక్టర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ ఉండగా వైద్య వృత్తిలో కూడా ఆయన ప్రొఫెసర్గా కూడా ఎదిగిండు. డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్గా ఎదిగి డాక్టర్లకు టీచింగ్ చేస్తూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఆయనకు ఈ వైద్యం పట్ల విరక్తి వచ్చింది. ఎందుకంటే కొన్ని వ్యాధులకు ఎంత ట్రీట్మెంట్ మందులు ఇచ్చినా వ్యాధి తగ్గడం లేదు, సప్రెస్ అవుతుంది, మళ్ళీ తిరగబడి వస్తుందంటే దీనికి కారణం ఏంటంటే దాని మూలాన్ని తొలగిస్తలేము. ప్రతి వ్యాధి యొక్క మూలాన్ని తొలగించినప్పుడే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కానీ ఈ సప్రెషన్, పెయిన్ కిల్లర్లు అప్రపూర్తిగా ట్రీట్మెంట్ చేసి మందులు ఇచ్చి పంపించడం వల్ల మళ్ళీ ఆ వ్యాధి తిరగబడుతుందనే ఉద్దేశంతో ఆయనకు సాటిస్ఫాక్షన్ కాక ఆ వైద్యాన్ని ఆపేసి కొన్ని గ్రంథాలను ట్రాన్స్లేషన్ చేస్తున్నాయి. జర్మనీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు జర్మనీ ట్రాన్స్లేషన్ చేస్తుండగా మెట్రమెడికా అనే గ్రంథం ట్రాన్స్లేషన్లో ఆయనకు ఈ యొక్క హోమియోపతి సిద్ధాంతాలు దొరకడం జరిగింది. సిమిలిబస్ క్యూరెంటర్ అనే ఈ సిద్ధాంతం ఆధారంగా హోమియోపతిని 1796 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. అప్పుడు ప్రజలు అన్ని దేశాలలో మలేరియా అనే మహమ్మారితో చాలామంది విషజ్వరాలు సోకి చనిపోతున్నారు. దానికి ఈ యాంటీబయాటిక్స్ ఎన్ని ఇచ్చినా తగ్గడం లేదు, ప్రజలు మామూలుగా అయితే లేరు. ఆ టైంలో ఆయన బాధతో ఈ సిద్ధాంతం ఆధారంగా హోమియోపతి వైద్యంలో మొట్టమొదట సింకోనా బార్క్ అనే మందును కనిపెట్టిండు, మలేరియా మందు అది. దాని తర్వాత ఇక మిగతా మందులు కనిపెట్టడం జరిగింది. అప్పుడు ఆ సింకోనా బార్క్తో కొన్ని లక్షల మందికి మలేరియా వ్యాధిని తగ్గించడం జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానోదయమై ఈ అలోపతి వైద్యాన్ని వదిలిపెట్టేసి హోమియోపతి వైద్యంకు ఆయనకు అప్పటికే ఉన్నటువంటి అలోపతి డాక్టర్లంతా కూడా కొంతమంది ఆయనకు శిష్యులైపోయి వాళ్ళ కెంటు, హ్యాలెను అనే లాంటి వాళ్ళు కొంతమంది డాక్టర్లు ఆయన సహకారంతో ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ఇట్లా ప్రజల లోపలికి హోమియోపతి వైద్యం ప్రచారంలోకి రావడం జరిగింది. హోమియోపతి వైద్యం ప్రజలకు పూర్తిగా ఇప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రజలకు ఇప్పటికీ అలోపతి వైద్యం పట్ల చాలా నష్టపోతున్నారు. ప్రజలు చాలా లక్షలతో కూర్చుకునే ట్రీట్మెంట్ జరుగుతుంది, అయినా పూర్తిగా న్యాయం కాకుండా బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్లకు హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ చేయాలనే ఉద్దేశంతో మనం కృషి చేయడం జరుగుతుంది. ఈ వైద్యం అద్భుతమైన వైద్యం. దీన్ని ప్రజల్లోకి రాకుండా కొన్ని దుష్టశక్తులు తొక్కేస్తున్నాయి కాబట్టి ప్రజలంతా మనమే చైతన్యవంతులమై
నేను ఏం చెప్తున్నా, తినుండ్రి, తిన్నది అనుభవించండి, అనుభవించింది ప్రజలకు చెప్పండి, మన బంధువులకు ఫ్రెండ్స్కు మనమే షేర్ చేసుకోవాలి అని చెప్పడం వల్ల ప్రజలు చాలామంది వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు మన గురించి చెప్పడం వల్ల చాలామంది ప్రజలు రావడం జరుగుతుంది. మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు అని వాళ్ళు వాళ్ళ రిఫరెన్స్తో వస్తున్నారు. ఈవెన్ ప్రజలే కాదు, మన అలోపతి డాక్టర్ ఫ్రెండ్స్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి కేసులను మాకు రిఫర్ చేస్తున్నారు. అరయా నువ్వు హోమియోపతి వాడు, హోమియోపతిలో ఈశ్వరప్ప హోమియోపతికి ఓ అని చెప్పి మన నంబరు పేరు రాసి పంపిస్తున్నారంటే చాలా ధన్యవాదాలు వాళ్ళకు. ప్రజలకు మేలు జరగాలి ఎట్నుంచి, అది ఏ వైద్యం అనే సంబంధం లేదు. ప్రజలకు తెలియకుండా వాళ్ళు ఆశ పెట్టుకొని డాక్టర్ల దగ్గరికి వస్తారు. మనము దానికి సరైన న్యాయం జరగనప్పుడు మంచి ఎక్కడుందో అక్కడికి పంపిస్తే చాలా బాగుపడతారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది ప్రజలది. ప్రజలారా, ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని మనం శామ్యూల్ హానిమన్ గారు కనిపెట్టడం జరిగింది. ఆయన బర్త్డే ఈ ఏప్రిల్ నెల 10వ తారీఖు ఉంది కాబట్టి మనం అడ్వాన్స్గా విషయం చెప్తున్నాం. ఇక 10వ తారీఖు నాడు మన లైవ్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఒక కేసు చెప్తున్నా. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక లేడీకి ఏది తింటే అది వామిటింగ్, నోట్లో నీళ్ళు ఒక చిటికెడు చెంచా నీళ్ళు కూడా ఇముడతలేదు, ఏది తింటే అది వామిటింగ్. దాన్ని గ్యాస్ట్రోపెరెసిస్ అంటారు వ్యాధి. దానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వేస్తే ఎంత ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ కాకపోతే ఆమెకు ఫీడింగ్ చేయాలి కదా, ముక్కులో పైపు పెట్టి ముక్కులో పైపు ద్వారా ఫీడ్ చేస్తున్నారు, అయినా తగ్గడం లేదు. తగ్గకపోతే వాళ్ళ బంధువు ఒక అతను నా దగ్గరికి పంపించిండు, వాళ్ళ హస్బెండ్ను. ఆయన వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని 33 రోజులు అడ్మిట్ చేస్తే 30 లక్షల బిల్ అయింది. 30 లక్షలు కట్టుకొని బయటకు వచ్చిండు ట్రీట్మెంట్ కాకున్నా కానీ. మన దగ్గరికి వచ్చినాక ఇట్లా ఉన్నా సార్ అంటే, నేను అన్న ఈ మందు తీసుకుపోయి 24 అవర్స్లో రిజల్ట్ రావాలేపో అన్న. 2 డేస్లో అద్భుతం సార్ అన్నాడు. 1 వీక్ వరకులా ఆమె లేచి కూర్చొని చేతితో తింటున్నది, ముక్కులో పైపు అట్లే ఉన్నది సార్ అంటే తీపిపో అన్న. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి 14th డే రోజు తీపిచ్చేసిండు. 15 రోజుల వరకులా ఆమె అసలు బెడ్ రీడ్ అయిపోయి చనిపోతుంది అనుకున్నటువంటి మనిషి పర్ఫెక్ట్ అయిపోయిందంటే హోమియోపతిలో ఎంత ర్యాపిడ్ యాక్షన్ ఉంది. దానికి సరి అయిన డాక్టరు సరి అయిన మందు వాడితేనే ఇట్లా పనిచేస్తేనే ప్రజల్లో అవగాహన రావాలి. ఎక్కడనో గుడ్డిగా వాడి హోమియోపతి వాడినాం, మాకు తక్కువగా లేదు, ఏడాది వాడినాం, 3 ఏళ్ళు వాడినామని హోమియోపతి వైద్యాన్ని ప్రచారం ఈ యొక్క తప్పుడు ప్రచారం చేసిర్రు. అది మీరు పోయింది రాంగు, డాక్టర్ కరెక్ట్ కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా హోమియోపతిలో మార్పు రాలేదు అంటే నువ్వు వైద్యం అనకు, డాక్టర్ను మార్చుకో. మంచి డాక్టరు మంచి రిజల్ట్స్ ఉన్న దగ్గరికి పోతే మీకు టైం వృధా కాదు, డబ్బులు వృధా కాదు, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలాంటి పేషెంట్లు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు బయట హోమియోపతిలో ఫెయిల్ అయినా నమ్మకంతో మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినండి. ఇప్పుడు ఈ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఎంత బాధతో చెప్తుండో మీరు వినండి. ఆమె ఎంత మంచిగా అయిందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు అక్కడ కనిపిస్తాయి, ఫోటోలు కనిపిస్తాయి. హాస్పిటల్ ఉన్న ఫోటో కనిపిస్తుంది, మంచిగానే ఫోటో కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ బాధ ఏమో చెప్తారు, వినండి. నా పేరు రామారావు. రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ. ఏం బాధ ఉంది అని వచ్చారు? మా మిస్సెస్కి గ్యాస్ట్రోపెరిసిస్, డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అని చెప్పి. గ్యాస్ట్రోపెరిసిస్, ఓకే. అది ఎంత చేసినా కానీ తగ్గలేదు. దాదాపు ఒక 33 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు. ఏ హాస్పిటల్లో? కార్పొరేట్ హాస్పిటల్లో ఉండొచ్చు. అయితే ముక్కులో పైప్ వేసి ఫ్లూయిడ్స్ నోస్ ద్వారా ఇచ్చారు. ముక్కులో పైప్ వేసి పైప్ ద్వారా ఫీడింగ్ చేశారు. ఫీడింగ్ చేశారు. అట్లా 15 రోజులు ఇంట్లో ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూకి వెళ్ళాలంటే ఈలోపు మా బావగారు చెప్పి ఆమె నడవలేని పొజిషన్లో ఉండే, అసలు నడవటం లేదు, మింగలేని అన్నం ఫుడ్ మింగలేని పొజిషన్లో. చిన్న స్పూన్ వాటర్ తీసుకున్నా కానీ వామిటింగ్ అయ్యేది. అబ్బా, అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చాం. వచ్చి ఫస్ట్ 2 రోజుల కోర్సు వాడాం. 3వ రోజు నుంచి తినటం స్టార్ట్ చేసాం. అబ్బా, వెరీ గుడ్. కరెక్ట్ గన్ షాట్ మందు పడ్డది. దాదాపుగా ఒక వారం రోజుల్లో 90% క్లియర్ అయ్యింది. వారం రోజులనే 10వ రోజుకి పోయి నోస్ ఫీడింగ్ తీసేద్దాం అనుకుని అది పైప్ అట్లే ఉంచాం. ఫీడింగ్ ఆపేసి మాత్రం అన్నం తింటాం మొదలుపెట్టి. వెరీ గుడ్. ఆ తర్వాత 14వ రోజు పోయి పైప్ తీసేయించుకొని అన్ని తింటాం మొదలుపెట్టి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పులుపు తినకపోవటం అట్లాంటిది ఏమీ లేదు. అన్ని తింటుంది. అన్ని ఒకటి తినటం, ఒకటి రిస్ట్రిక్షన్ ఏం లేకుండా తిన్నాం. వెరీ గుడ్.
అసలు ఏ సమస్య రాలేదు ఇప్పుడు దాదాపు నెల 10 రోజులు అయింది. అయితే మళ్ళీ మీ దగ్గరికి రివ్యూ అది కంటిన్యూ. ఏం పేరు? నసీరుద్దీన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దొమ్మాయిగూడ. ఏం బాధతో వచ్చినావు? వచ్చింది కాళ్ళు కాలు చేయి లేస్తలేదని వచ్చినావు. పెరాలసిస్తో వచ్చినావు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 సంవత్సరాలు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెల అయింది. రెండో విజిట్ ఇది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? మార్పు నడుస్తున్నావు. ఇంకా వాకింగ్ చేస్తున్నా. వెరీ గుడ్. ఇంకా ఎక్కి వాకింగ్ చేస్తున్నాం అంట. సిడీలు ఎక్కుతున్నావు. అప్పుడు మెట్లు ఎక్కకపోతుంటే 2 చేతుల పట్టుకొని ఎక్కుతుంది. అదే ఎక్కుతున్నావు. పక్కగా ఎక్కు పోతున్నా. మీదికి పోతున్నావు. పైన పోతున్నా. ఓకే, వెరీ గుడ్. ఒక నెలలో మార్పులు మోషన్ కొంచెం అది కూడా వస్తుంది. ఒక్క నెలలో నీ బ్రెయిన్లో మార్పులు వచ్చినాయి, నీ నడకలో మార్పు వచ్చిందంటే 6 సంవత్సరాల నుంచి కూడా తక్కువగా నీ సమస్య ఒక్క నెలలో తగ్గిందంటే మరి ఎంత? హాస్పిటల్లో 6 నెలలు. యశోద హాస్పిటల్లో 6 నెలలు ఉన్నావు. నెలలున్నావు అయినా తక్కువలే. ఇప్పుడు చూడు హోమియోపతిలో ఎంత ఫాస్ట్ రిపోర్టు. ఇంకొక 2 నెలల్లో నువ్వు రన్నింగ్ చేస్తావు. బయటకు వచ్చి నేను వీడియో తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మహమ్మద్ ఏమవుతాడు? నసీరుద్దీన్ ఏమవుతాడు? మామయ్య. మామయ్యకు మొదలు ఏ పరిస్థితిలో ఉండే, ఇప్పుడు ఎట్లయిండు? ఇప్పుడు బాగా అయింది సార్. యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు నెల రోజులు ఉన్నాడు కానీ ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 5-6 లక్షలు ఖర్చు అయింది. అయినా ఏం యూజ్ లేదు. ఇంకో హాస్పిటల్ తీసుకుపోయారు. ఎక్కడ మన కుక్కడిపల్లి అవుతారు. మందుకి తిన్నారు. అది ఏం కాలేదు. మళ్ళీ ఎవరో యాడ్ మనం టీవీలో యాడ్ చూసి మేము ఇక్కడికి వచ్చి చూసినావా? నువ్వే చూసి వచ్చినావు. సండే నిలబడు. అబ్బా ఎట్లా మంచిదే. అప్పుడు లేస్తుండే నైట్లో కూర్చుంటే లేవరాకపోతుండే. ఇంకోటి ఈ చెయ్యి ఎప్పటికీ వంకరే ఉంటుండే సార్. ఈ చెయ్యి ఇట్లా వంకరే ఉంటుండే. చేతిని పట్టుకోవాలన్నా కానీ ఒక సంచి కమసం ఒక పేపర్ పట్టుకోలేకపోతుండే. ఇప్పుడు మంచిగా లేపుతుండు. సాప్ అయిపోయి కిందికి అయిపోయింది. ఏళ్ళు మంచిగా ఆడుతున్నాయి, కాలు మంచిగా ఆడుతుంది. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి నెల రోజులనే ఇంత డెవలప్ అంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతి. ప్రజలకు ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాధలు పడుతున్నారు. ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా ఇట్లా తీసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పేరమ్మా? మంజుల గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? రామంతపూర్కి. ఏం బాధతో వచ్చారు? స్కిన్ అర్టికేరియా ర్యాష్, దద్దులు వస్తుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? దద్దులు అయితే 1 ఇయర్ అయిపోయింది కానీ మైగ్రేన్ అయితే 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ వాడినావు మరి మందులు? ప్రైవేట్ హాస్పిటల్, హోమియోపతి కూడా ఆడినా సార్. తక్కువ కాలేదు. వేరే హోమియోపతి వాడినా తక్కువ కాలేదు? తక్కువ కాలేదు సార్. అలోపతి వాడినా, హోమియోపతి వాడినా. మళ్ళీ మీది టీవీలో యాడ్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఎన్ని రోజులు వాడినావు? 1 మంత్ అయింది సార్. ఇది సెకండ్ విజిట్. అవును సార్. ఎట్లుంది 1 మంత్లో? బెటర్గా ఉంది సార్. ఏమేమి బెటర్ ఉంది మొత్తం సిమ్టమ్ చెప్పు. మైగ్రేన్ 1 మంత్లో ఒక్కసారి వచ్చింది అంతే తప్ప ఏమనిపించలేదు సార్. చాలా మెడిసిన్ మంచిగా పనిచేస్తుంది. మరి 7 ఇయర్స్ నుంచి ఉన్న సమస్య 1 మంత్లో క్లియర్ అయిపోయిందంటే ర్యాపిడ్ యాక్షనే కదా. అవును సార్. ఇది ఎట్లుంది? స్కిన్ అది కూడా తగ్గింది సార్. స్కిన్ ఎలర్జీ ర్యాష్ రాక బంద్ అయిపోయింది. అర్టికేరియా ర్యాష్ అంటారు. ఫుడ్ ఎలర్జీ వల్ల ఇవన్నీ దద్దులు వస్తాయి. ఏం సార్ మేడమా? ఎట్లా ఉంది ఇప్పుడు మేడం? హ్యాపీ ఉందా? ఇప్పటివరకు అయితే 60-70% తగ్గినట్టే. వెరీ గుడ్. మరి అందుకే ప్రజలకు తెలవడానికి హోమియోపతి అంటే లేటు, స్లో, తీపి గుళికలు మెల్లే పనిచేస్తాయి అనుకుంటారు కదా. అది కాదు అని నిరూపిస్తున్నాం. మీరు వేరే హోమియోపతి వాడినా ఫెయిల్ అయినా మళ్ళీ మీరు హోమియోపతి మీద విశ్వాసంతో మా దగ్గరికి వచ్చారు. అయితే ప్రజలకు ఏం తెలవాలంటే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటేనే పనిచేస్తుంది. కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ వాడితే పనిచేస్తుందని తెలియాలి. అందుకే ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ కాకపోతే అంతకుముందు వాడి తాత్కాలికంగా తగ్గింది. ఇక్కడికి వచ్చినాక అసలు 2nd, 3rd డే నుంచి స్టార్ట్ అయింది. మరి 2nd, 3rd డే నుంచే మార్పు వచ్చిందంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? డాడీ పేరు బిఏ గోవిందరావు సార్. గోవిందరావు.
గోవిందరావుకు ఏం ప్రాబ్లం ఉండే, బయట డాక్టర్లు ఏమన్నారు, ఎక్కడెక్కడ తిరిగినారు, ఇంకా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిర్రు, చెప్పు మొత్తం డీటెయిల్. డాడీకు ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్, మెదడులో ట్యూమర్, మెదడులో ట్యూమర్ ప్లస్ డాక్టర్ స్ట్రోక్ కూడా, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది అని చెప్పినారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల ఏమేమి లక్షణాలు ఉండే? అది మౌత్ ఒక సైడ్ అయిపోయింది సార్, వెల్స్ పాలసీ అంటారు. పాలసీ. ఐస్ కూడా ఒకటి బ్లింకింగ్ తక్కువ అయ్యింది సార్. నంబర్నెస్ ఒక సైడ్ వచ్చింది సార్. ఓకే. మళ్ళా మాటలు పోయినాయి అంటే తక్కువ మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఓకే. నడవడం లేదు సార్, బెడ్ పైన నుంచి లేస్తలేదు. ఓకే. ఇప్పుడు బయట డాక్టర్లు ఎక్కడెక్కడ పోయి వచ్చిన? కిమ్స్ పోయినాం సార్, కేర్ పోయినాం, అపోలో పోయినాం, యూనిక్ కార్పస్ ఒక అన్ని పెద్ద హాస్పిటల్సే. మరి ఏమన్నారు డాక్టర్లు? 2 డాక్టర్స్ ఆపరేషన్ చేయమన్నారు. ఏది? బ్రెయిన్ది మెదడు ఆపరేషన్ చేయాలన్నా, బట్ గ్యారంటీ ఇస్తలేదు సార్. గ్యారంటీ ఇస్తలేరు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, మళ్ళీ హార్ట్లో ప్రాబ్లం ఉంది కూడా చెప్పినారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? ఆగస్ట్లో వచ్చిన సార్. ఆగస్టు నుంచి ఇప్పటికీ ఒక 8 నెలలు అయిందా? సార్ ఇప్పుడు 8 నెలల్లో ఎంత డెవలప్మెంట్ ఉంది? పేషెంట్ స్టేబుల్ ఉన్నారు సార్. స్టేబుల్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అంటే ఇప్పుడు అంతా ముందు డ్రౌజినెస్ ఉంటుండే, ఇప్పుడు డ్రౌజినెస్ లేదు. మంచిగా ఇప్పుడు నోరు చక్కగా అయిందా? అది తినడం కొంచెం కష్టం, బట్ తింటున్నాడు. అప్పుడు తినకపో అంటే అప్పుడు చేతులు కూడా షేకింగ్ అవుతుండే, అది తినడం సెల్ఫ్గా తినడం లేకుండే. ఇప్పుడు అది అవుతుంది, తింటున్నాడు. ఇప్పుడు మంచిగా తింటున్నాడు, బట్ క్వాంటిటీ తక్కువనే ఉంది. క్వాంటిటీ పెరుగుతుంది కానీ ఇక మొత్తానికి అప్పటిలాగా లేడు, మంచిగా డెవలప్ అయింది సార్. మరి నువ్వు అన్న 10 లక్షలు పెట్టినా కానటువంటి సమస్య గ్యారంటీ లేదు. ఈడ మందులతో తక్కువ అవుతున్నప్పుడు ఇంకొక సంవత్సరం కానీ మంచిగా ఉంటాడు కదా. మరి మీ ప్రజలకు సేవ చేసాకే కదా మేము ఉన్నది. ఉన్నట్టు చెప్పాలి, బాధలు చెప్తే మీకు కరెక్ట్ మంది వస్తుంది మాకు. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు నరేష్. నరేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జనరల్ బజార్, సికింద్రాబాదా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. దానివల్ల ఏం బాధ ఉండే? చాలా నొప్పి ఉంటుండే. ఏడో నొప్పి చూపి, జాగా చూపి, రైట్ సైడ్ డొక్క కింద. కరెక్టే. అయితే మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. అంటే మరి చేయించుకోలే. ఈ ఏజ్లో ఆయన గాలి బ్లాడర్ తీసేస్తే జీర్ణశక్తి పోతుంది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? చాలా బాగుంది. ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి నొప్పి తక్కువైందా? నొప్పి తక్కువైంది. ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది? 3 months అవుతుంది. 3 monthsలో ఇంతవరకు నొప్పి రాలే. మరి ఇంకా 3 months అయితే అది మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ మందులు వాడినాక నీకు ఆకలి పెరిగిందా? పెరిగింది. ఎందుకంటే వాళ్ళు గాలి బ్లాడర్ తీసేస్తారు. ఇలా ఈ మందులకు గాలి బ్లాడర్లో స్టోన్ పెరిగిపోతుంది, ఆకలి పెరుగుతుంది. పెరిగిందా? వెరీ గుడ్. కంటిన్యూ చేయి. ఏం పేరమ్మా? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? బోడుప్పలకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? నాకు పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిరా? ఇన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు? అన్నీ పెద్ద హాస్పిటలే. మరి ఏం చెప్పారు డాక్టర్లు? మెడిసిన్ వేసుకుంటే కరుగుతాయి అని చెప్పారు. మరి కరిగిందా? అదే బాధ ఉందని వచ్చినావు ఇక్కడికి. ఇవాళ వచ్చినావు, మస్తు కట్టలు కట్టినావు కదా రిపోర్ట్స్. అయినా మరి ఈ డబ్బానే పట్టుకొచ్చినావు, మందుల డబ్బా. ఎన్ని మందులు మింగుతావు? ఎన్ని ఏళ్ళ మింగబట్టి? 5-6 ఏళ్ళ నుంచి కూడా నువ్వు మింగినా మన రోగం తగ్గలేదంటే మరి అది ఆ మందులు ట్రీట్మెంటా? అది ట్రీట్మెంటేనా? ట్రీట్మెంట్కి ఒక లిమిటెడ్ టైం 3 నెలలు 6 నెలలు తగ్గాలి వ్యాధి. ఆరోగ్యవంతమైతే అది నిజమైన వైద్యం అంటారు, ట్రీట్మెంట్ అంటారు. ఇది ఇన్ని రోజులు మింగినా నీకు మందు రోగం తగ్గకపోయా మళ్ళీ ఎప్పటిలాగానే ఉండేవి. ఇప్పుడు ఇంట్లో నేను శాశ్వతంగా తక్కువ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నీకు ఏమేమి ఉన్నాయి బాధలు చెప్పు, లక్షణాలు చెప్పు. నాకు నరాల్లో వీక్నెస్ తోటి పిడుసులు కూడా ఉన్నాయి. పిడుసు కూడా వస్తున్నాయి. పెద్ద పేగు ఇన్ఫెక్షన్. ఎన్నిసార్లు పోతుంది మోషన్?
నొప్పు పెద్ద పేగుదా పోతుంటే 15 సార్లు దాకా రోజుకు 15 సార్లు మోషన్. రోజు మోషన్స్ మొత్తం నీళ్ళు తాగిన అర్జెంటుగా పోవాలి బాత్రూమ్. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఈ కీళ్ళ నొప్పులు మొత్తం ఒళ్ళని నొప్పులే, నెత్తి నొప్పి కూడా వామిటింగ్స్ అవుతాయా? వాంతికి అయినట్టు అవుతుంది అని కాదు. కాదు. గుడ్. ఇంకా నెత్తి నొప్పి మెల్లగా వస్తుందా సడన్గా వస్తుందా? అంటే ఇట్లా లేచినప్పుడు గుమ్మ వచ్చినట్టే ఇది కొట్టుకుంటుంది, ఇట్లా అలా కొట్టుకుంటుందా? మాడకడ బాగా. సరే, ఇప్పుడు నీకు మళ్ళీ నువ్వు వారం లోపల అద్భుతం అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. పేరు లింగం, డాక్టర్ లింగం. డాక్టర్ లింగం. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? దమ్మెగడ, అంబేద్కర్ నగర్కి వెళ్ళి వచ్చినావు. ఓకే. ఏం బాధ అనేది? ఏం ప్రాబ్లం? నన్ను వస్తుంది, ఈడికెళ్ళి ఇందాక వస్తుంది. ఓకే. ఈడికెళ్ళి ఇందాక వస్తుంది, కాళ్ళు బాగా వస్తున్నాయి. కాలు వస్తున్నాయి. ఇప్పుడు నీ రిపోర్ట్ చూస్తే కూర్చో, రీనల్ ఫెయిల్యూర్ ఉంది కదా, యూరియా పెరిగింది, సిరం క్రియాటిన్ పెరిగింది. ఇప్పుడు నీకు ఇది చాలా డయాలసిస్ పోలేవు కదా, డయాలసిస్ లేదు. ఇప్పుడు డయాలసిస్ లేకుండా మనం హోమియోపతిని తక్కువ చేద్దాం. నీకు అంతా తెలిసే 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అంటున్నావు కదా? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. తాతలు ముత్తాతలు చేస్తుండ్రు. అమ్మ చాలా సీనియర్ డాక్టరు. ఇప్పుడు నీకు మందులు వాడినాక ఎట్లుందో డెవలప్మెంట్ చెప్పు. ఓకే. ఏం పేరు? జిల్లాలో రాయమాన్. సార్. రాయమాన్ జిల్లాలో రాయమాన్. ఎక్కడ రాజమల్లి? ఎక్కడి నుంచి వచ్చినావు? మాది భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి జిల్లా. ఇప్పుడు ఇవన్నీ హాస్పిటల్ తిరిగి వచ్చినావు. ఏం ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ ఏం ప్రాబ్లం కూడా నీ లక్షణాలు చెప్పు నాకు. నాకు ఏం ప్రాబ్లం లేదు సార్. ఎన్నుపూస పట్టుకెళ్ళి కిందికి మొత్తం ఆపలు వస్తాయి, నడవత్తలేదు, అమ్మిలు వస్తాయి, మూత్రం వచ్చింది అర్థమైతే లేదు, మూత్రం వచ్చి తెలుస్తలేదు. ఇంగ్లీషేమో మన ఆడల్లో జోలిస్తే పడిపోయేది అర్థమైంది. సెక్స్ కూడా లేదు, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్. ఓకే. ఇంకా ఇకంతే సార్ నా ప్రాబ్లం అయితే ఇంతే. ఇప్పుడు నడుస్తే ఎంత దూరం పోతే ఆగిపోతున్నా, పడిపోతుంది. అడిగే పోయేళ్ళకే కాళ్ళు పడిపోతాయి. కాళ్ళు పడిపోతున్నాయి. కింద పడతావా నీళ్ళ పడతావా? కింద పడతారు అనుకోండి. ఆనే నిలబడితే మళ్ళీ చెట్టు అయిన మంచిగా మళ్ళీ 5 అడుగులు వేసి మళ్ళీ ఆనెగుల పడుతున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. మళ్ళీ నువ్వు రన్నింగ్ చేసేటట్టు చేస్తా. రన్నింగ్ చేస్తే బయటకు వచ్చి వీడియో తీసుకుంటా మరి నేను. ఓకేనా? అమ్మ చెప్పు, ఈయన బాధ ఎంత అనుభవిస్తా. అంతేనా? ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బాపట్లకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? ఇది కాళ్ళు నడకలేదు, మాట లేదు, కాళ్ళు పనిచేస్తలేవు, మాట లేదు, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఏమో యాక్సిడెంట్ అయిందా? అది లేచి కొద్దిగా అట్ట ముందుకు నడు. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇవన్నీ వాడినావు? న్యూరో హాస్పిటల్ అంతా పోయి వచ్చినావు. నడు, బ్యాలెన్స్ లేదు, పడిపోతాడు. ఇటే నడుస్తాడా ఇంట్లో? ఇటు వచ్చేయి, ఇట్రా. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మా తూలు వస్తుంది. నువ్వు కొద్దిగా తగిలినా పడిపోతావు, బరువు మోసినా పడిపోతున్నావు, ఒక్క సైడ్ పడిపోతున్నావు. ఇప్పుడు నీకు మళ్ళా నడకనే కష్టం ఉంది కదా, రన్నింగ్ అయితే రన్నింగ్ చేసేటట్టు చేస్తా. అవును, చెప్పినట్టు మంచిగా వాడుకో. ఈ మందులతో పోదు, మన మందులతో మంచిగా అయిపోతావు. ఓకేనా? ఈ 2 సంవత్సరాలు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? చాలా అయినాయా? ఓకే.
చూడండి ప్రజలారా, ఎక్కడెక్కడో తిరిగి కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టి భూమి ఇల్లు అమ్ముకున్నాక లాస్ట్కు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తాడు. అట్లా కావద్దు. ప్రజల్లో ఇలా మంచి ట్రీట్మెంట్ ఉందనేది సక్సెస్ఫుల్ కేసులు కూడా చూపిస్తున్నాం. కాబట్టి ఇలాంటి బ్రెయిన్ హెమరేజ్ అయ్యి బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి పెరాలసిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి చాలామంది వస్తున్నారు రోజు 2 రాష్ట్రాలలో, ఏపీ అండ్ తెలంగాణ. కాబట్టి మనకు హోమియోపతి వైద్యంలో అద్భుతమైన వైద్యం కనిపెట్టిండు శామ్యూల్ హానిమాన్ గారు. దానిని మనం సక్రమంగా మంచి డాక్టర్ దగ్గర వాడితే రిజల్ట్ కనిపిస్తుంది. క్వాలిటీ మందు, ఒరిజినల్ జర్మనీ మందులు మనం యూజ్ చేయడం వల్ల ఈ రిజల్ట్ ఉంటుంది. మనం ఎక్కడో లోకల్ మందులు వాడి ఎక్కడో తక్కువ కాలేదని చెప్పి మీరు హోమియోపతిని బదనాం చేయకూడదు. హోమియోపతి వాడినా 3 సంవత్సరాలు నాకు తక్కువ కాలే. ఒక లేడీ వచ్చింది చూడు, హోమియోపతి వాడినా నాకు తక్కువ కాలేదు. నా దగ్గర 1 నెల 24 అవర్స్లో మైగ్రేన్ తగ్గిపోయా, ఆర్టికేరియా ర్యాష్ తగ్గిపోయా. మరి అట్లా హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. అది మీరు అందరి లోపల దృష్టిలో రావాలి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మన యొక్క ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకోవాలి. బంధువులకు, ఫ్రెండ్స్కు మనం చెప్పడం వల్ల వాళ్ళ లోపల చైతన్యం వస్తుంది. మనమే చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యంను ప్రభుత్వాలు ప్రచారం చేయాయి. గతం నుంచి కూడా చూస్తే ఎప్పుడన్నా హోమియోపతి వాడండి, సంపూర్ణ ఆరోగ్యం పొందండి అనే స్లోగన్ విన్నారా? లేదు, చెప్పరు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనమే ప్రచారం చేసుకోవాలి, మనమే హోమియోపతి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ చాలామంది రోజు ఫోన్ చేస్తున్నారు. అయ్యా విజయవాడ, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళంతా మన నంబర్లు నోట్ చేసుకోండి. ఏపీలో విజయవాడలో ఒక బ్రాంచ్ చూడండి, ఎంత క్రౌడు, పబ్లిక్, విపరీతమైన పబ్లిక్ వస్తారు ఏపీ బ్రాంచ్లలో. ప్రజల్లో ఏపీలో ఎక్కువ చైతన్యం వస్తుంది. హోమియోపతి తప్ప ఇంకా వేరే వాడరు. అలాంటి వాళ్ళ హోమియోపతి కోసం గంటలు, ఒక్కొక్కరికి 2-3 గంటల వెయిటింగ్ వల్ల మనకు కన్సల్టేషన్ దొరుకుతుంది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ఈ నెల 3వ తారీఖు విజిట్ అయిపోయింది. 2వ గురువారం రాజమండ్రి, ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్, జాంపేట రోడ్. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, హోటల్ చంద్ర అన్న నెల్లూరు మెస్ అంటే ఫేమస్, దాని పేరు నెల్లూరు మెస్ అంటారు. కాబట్టి ముఖ్యంగా విశాఖపట్నం, బొబ్బిలి, విజయనగరం అండ్ ఒరిస్సా ప్రజలు కూడా విశాఖపట్నంకే వస్తారు ఎక్కువ. కాబట్టి విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 3వ గురువారం విశాఖపట్నంకు రావాలి. ఆ పబ్లిక్ అంతా కూడా ప్రజలు ఎంత వెయిటింగ్ బట్టి వాడుతారు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్లో ఉండే ఇంతకుముందు, ఇప్పుడు హోటల్ మినర్వా కాకుండా ఫార్చ్యూన్ కెన్సెస్కు షిఫ్ట్ అయింది. హోటల్ మినర్వా రినోవేషన్లో ఉంది కాబట్టి ఈ హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ అనేది మన ఆర్టీసీ బస్టాండ్ పక్కకే ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి చూస్తే బోర్డు కనిపిస్తుంది, హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతి. ఇదే విధంగా చిక్కడపల్లిలో ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. తెలంగాణ జిల్లాల ప్రజలందరూ కూడా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంకి వస్తారు. వాళ్ళందరికీ డైరెక్ట్గా ఈ 6 రోజులు ఉన్నావా లేవా అని ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. నా పర్సనల్ నెంబర్లు, అడ్రస్సు మెట్రో పిల్లర్ 1119 ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర. కాబట్టి ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని బయలుదేరాలి. డాక్టర్ ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా సక్సెస్ కేసెస్ని చూపించారు. అలాగే హోమియోపతి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్డ్.